ఎవరైనా కావచ్చు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, అలాగే వాళ్ళ స్పిరిచువల్ గోల్ ఏంటి, జనాల నాడి ఇలాంటి విషయాలలో ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. మీ హాబీస్ ఏంటి? నేను డైలీ బైబిల్ చదువుతాను మార్నింగ్ నుండి. పిల్లల చేత కూడా చదివిస్తాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి వాళ్ళకి చదివించి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని టైలరింగ్ షాప్లో ఉంది. చిన్నప్పటి నుంచి చదువుతున్నా అంటున్నారు కదా, మీకెవరు చెప్పారు? నాకు మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ. ఇప్పుడు మీ పిల్లలకు చెప్తున్నాం, మా పిల్లలకి మేము చెప్తున్నాం, బైబిల్ చదవాలి, మంచిగా అందరితో కలిసి ఉండాలి, కంటిన్యూగా ప్రేయర్ చేసి బైబిల్ చదివితేనే మంచి జరిగిద్దని మా ఒపీనియన్. నీ తల్లినైను, నీ తండ్రినైను, నీ కుమారునైను, నీ కుమార్తెనైను, నీ కౌగిట భార్యనైను ప్రాణంతో సహా ద్వేషింపకునేలా నువ్వు నా దగ్గర వాడు కాలేదు. దేవుడైతే ఇలా చెప్తాడా? ఫర్ సపోజ్ ఒక 100 ఇయర్స్ తర్వాతనో 50 ఇయర్స్ తర్వాతనో ఈ భూ ప్రపంచం మీద ఒక మతం ఉండాలనుకుంటే మీరు ఏది ఉండాలని కోరుకుంటారు? క్రిస్టియనే ఉండాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా హాని చేయాలని అనుకోరు. ఇన్ని లక్షల మంది చిన్నారులు చర్చి వేధింపులకు గురి అయ్యారని ఆధారాలు కనిపిస్తున్నా సరే వారు ఎవరికీ ఎటువంటి హాని చేయరు అని ఎలా చెప్తున్నారు తల్లి? బైబిల్ మాత్రమే చెప్పేదే నిజం అని చెప్తుంది పాశ్చాత్యుల జ్ఞానం. బైబిల్కి వ్యతిరేకంగా ఎటువంటి కొత్త నిరూపణను కూడా విశ్వసించరు. గెలీలియో టెలిస్కోప్ని కనిపెట్టి గ్రహగతులు